టుడే మనం ఒక బ్లాక్ డయాగ్రామ్ ఆల్జీబ్రా గురించి తెలుసుకుందాం. కంట్రోల్ సిస్టమ్స్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలుసు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ టు ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ ఎస్, అవుట్పుట్ వై ఆఫ్ ఎస్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్. y of s output equal to g of s into x of s. ముఖ్యంగా మనకి ఇచ్చే బ్లాక్ డయాగ్రామ్లో 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ది బ్లాక్, సెకండ్ సమ్మింగ్ పాయింట్, థర్డ్ టేక్ ఆఫ్ పాయింట్. వీటి గురించి డీప్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ బ్లాక్ అంటే ఏంటంటే ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బ్లాక్. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో సింగిల్ బ్లాక్ ఉంది, జీ ఆఫ్ ఎస్. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. అసలు బ్లాక్ డయాగ్రామ్ ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ఒక పిక్చరల్ ఫామ్, అంటే ఒక పిక్చర్లా చూపించడానికి ఈ బ్లాక్ డయాగ్రామ్ను వాడతాం. నెక్స్ట్ ఏంటంటే సమ్మింగ్ పాయింట్ అంటే ఇది. మనం ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ నుంచి క్లోజ్డ్ లూప్లో ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఆ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసేది సమ్మింగ్ పాయింట్. ఈ సమ్మింగ్ పాయింట్ వల్ల మనకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా అనేది సమ్మింగ్ పాయింట్లో ఉంటుంది. విచ్ మీన్స్ ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి. ద సమ్మింగ్ పాయింట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సర్కిల్ హ్యావింగ్ క్రాస్. ఒక సర్కిల్లో క్రాస్ ఉండేది సమ్మింగ్ పాయింట్. ఇట్ పెర్ఫార్మ్ సమ్మేషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఎయిదర్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ బి అనేది రెండు ఎడిషన్లో ఉన్నాయి కాబట్టి y ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సమ్మింగ్ పాయింట్లోని y ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అవుట్పుట్ ఏ, ఇన్పుట్ ఏ, ఫీడ్బ్యాక్ బి అనేది కూడా పాజిటివ్గానే ఉంది. రెండు పాజిటివ్ కాబట్టి y ఈక్వల్ టు ఏ ప్లస్ బి వచ్చింది. ఇక్కడ చూస్తే బి అనేది నెగిటివ్గా ఉంది కాబట్టి y ఈక్వల్ టు ఏ ప్లస్ మైనస్ బి, అంటే y ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇలా ఎడిషన్ కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయడానికి సమ్మింగ్ పాయింట్ యూస్ చేసుకుంటాం. టేక్ ఆఫ్ పాయింట్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రాకముందు ఒక ఫీడ్బ్యాక్ పంపిస్తుంది కదా, ఫీడ్బ్యాక్ని పంపించే పాయింట్ని టేక్ ఆఫ్ పాయింట్ అంటాం. టేక్ ఆఫ్ పాయింట్కి 1 బ్లాక్ కానీ మోర్ దాన్ 1 బ్లాక్స్ అనేవి కనెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ బ్లాక్లో చూస్తే ఆర్ ఆఫ్ ఎస్ అనే ఒక టేక్ ఆఫ్ పాయింట్ తీసుకుంటే G1 ఆఫ్ ఎస్, 2 ఆఫ్ ఎస్, 3 ఆఫ్ ఎస్ ఇలా 3 బ్లాక్స్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దీని అవుట్పుట్ సి ఆఫ్ ఎస్ వచ్చింది. అంటే ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ G1 ఆఫ్ ఎస్ ఈక్వల్ టు C0 ఆఫ్ ఎస్. అలాగే C1 ఆఫ్ ఎస్, C2 ఆఫ్ ఎస్, ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ G1 ఆఫ్ ఎస్, G2 ఆఫ్ ఎస్, G3 ఆఫ్ ఎస్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఆఫ్ ఎస్, ఏ ఆఫ్ ఎస్ అనేది బి ఆఫ్ ఎస్ అనేవి బ్లాక్లు. ఎక్స్ ఆఫ్ ఎస్ అనే ఒక టేక్ ఆఫ్ పాయింట్ ఏ ఆఫ్ ఎస్కి వెళ్తే దాని అవుట్పుట్ ఏమొస్తుందంటే వై ఆఫ్ ఎస్ వచ్చింది. ఈ వై ఆఫ్ ఎస్ ఇంటూ బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జెడ్ ఆఫ్ ఎస్. వై ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఏ ఆఫ్ ఎస్. ఇక్కడ దీని అవుట్పుట్ ఇంటూ ఇన్పుట్ బ్లాక్ ఈక్వల్ టు ఇంకొక అవుట్పుట్ వచ్చింది, ఇది ఇన్పుట్ అయ్యి. జెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఏ ఆఫ్ ఎస్ ఇంటూ బి ఆఫ్ ఎస్. ఎక్స్ఎక్స్ని ఇన్పుట్ ఇచ్చి ఏ ఆఫ్ ఎస్, బి ఆఫ్ ఎస్ అనేవి మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఎక్స్ఎస్ని ఈ రెండింటికి కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎస్ అనేది ఇన్పుట్, ఏ ఆఫ్ ఎస్ ఇంటూ బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జెడ్ ఆఫ్ ఎస్. అప్లై టు ద మోర్ బ్రాంచెస్. చూస్తే టేక్ ఆఫ్ పాయింట్లో ఒక ఇన్పుట్ని కెన్ బి అప్లైడ్ టు మోర్ బ్రాంచెస్, అంటే మోర్ బ్లాక్స్ కానీ ఈ బ్లాక్స్ని బ్రాంచెస్ అని కానీ అంటాం.
బ్లాక్ కనెక్షన్స్ అనేవి ఇప్పుడు బ్లాక్స్ గురించి తెలుసుకున్నాం, ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్లాక్ కనెక్షన్స్ చూద్దాం. దెర్ ఆర్ 3 బేసిక్ కనెక్షన్ బిట్వీన్ బ్లాక్స్లో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఉంటుంది. సిరీస్ కనెక్షన్ని క్యాస్కేడ్ కనెక్షన్ అని అంటారు. X అనే ఇన్పుట్ ఇస్తే G అండ్ H అనే 2 బ్లాక్స్ ఉన్నాయి. అవుట్పుట్ Y ఈక్వల్ టు G ఇంటూ H ఇంటూ X. ఈ అవుట్పుట్ను ఒకవేళ ఇటు పంపించామనుకోండి, Y బై X ఈక్వల్ టు H అవుతుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే ఒకే ఇన్పుట్ 2 బ్లాక్స్కి ఇచ్చామనుకోండి, దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటాం. అంటే X అనే ఒక ఇన్పుట్ని A అలాగే B అనే 2 బ్లాకులు షేర్ చేసుకుంటున్నాయి. అండ్ అవుట్పుట్ అనేది ఒకటే వచ్చింది. ఇక్కడ 2 ఎడిషన్లో ఇచ్చాను ఎందుకంటే ఈజీగా ఉండడానికి అర్థం చేసుకునేటప్పుడు. Y ఈక్వల్ టు X ఇంటూ A ప్లస్ X ప్లస్ B ఇంటూ B. ఇప్పుడు Xని మనం కామన్ తీసామనుకోండి, X కామన్ తీస్తే A ప్లస్ B. A ప్లస్ B. Xని కామన్ తీసాం కాబట్టి ఇది రిడక్షన్ చేసాం. 2 బ్లాక్స్ బదులు 1 బ్లాకే గీసాం. ఇది ప్యారలల్ కనెక్షన్. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఫీడ్బ్యాక్ కనెక్షన్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. X అనే ఇన్పుట్ ఇస్తే ఇక్కడ సమ్మింగ్ పాయింట్ దాటిన తర్వాత P అయింది. ఈ P ఇంటూ A ఈక్వల్ టు Y వచ్చింది. టేక్ ఆఫ్ పాయింట్ అంటే ఫీడ్బ్యాక్ పాయింట్ దగ్గర B అనే ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ నెగిటివ్ సమ్మింగ్ పాయింట్ని చూపించింది కాబట్టి Y ఇంటూ B అనేది ఇక్కడికి అనే ఇన్పుట్ ఇక్కడికి వచ్చింది. సమ్మింగ్ పాయింట్ దగ్గరికి Y ఇంటూ B అనే ఇన్పుట్ నెగిటివ్లో వచ్చింది. మామూలుగా అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ కాబట్టి A ఇంటూ P అవ్వాలి. మీరు చూడండి, P ఈక్వల్ టు X ఇక్కడ వచ్చి PFSకి ఏంటి వస్తుంది, X అనే ఒక ఇన్పుట్ వస్తుంది, Y ఇంటూ B అనే ఒక ఇన్పుట్ కూడా వస్తుంది. 2 ఇన్పుట్స్ వస్తున్నాయి దీనికి PFSకి. కాబట్టి ఇప్పుడు చూడండి, P ఈక్వల్ టు X ఇంటూ Y ఇంటూ B. మీకు ఇక్కడ మైనస్ రాయాలి, అందుకే ఇక్కడ సరిగ్గా రాయాలని ఇక్కడ రాశాను. P ఈక్వల్ టు X మైనస్ Y ఇంటూ B. Y ఈక్వల్ టు A ఇంటూ X మైనస్ Y ఇంటూ B. Y ఈక్వల్ టు A ఇంటూ X మైనస్ A ఇంటూ Y ఇంటూ B అయ్యింది కదా. ఇప్పుడు ఇక్కడ రెండిట్లోని ఇది A ఇంటూ X అని Y ఇంటూ B ఉంది కదా, ఇది నెగిటివ్లో ఉంది. దీన్ని Y వైపు పంపిస్తే పాజిటివ్, అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కదా, ఇక్కడ పంపిస్తే ఎడిషన్ అవుతుంది. Y ప్లస్ A ఇంటూ Y ఇంటూ B తీసుకుంటే ఇక్కడ మనకి Y 2 ఉన్నాయి, అంటే కామన్గా ఉన్నాయి. Y ఇంటూ 1 ప్లస్ A ఇంటూ B కింద రాసుకోవచ్చు కదా. Y ఇంటూ 1 Y ఇంటూ A ఇంటూ B. A సరిపోయింది కాబట్టి కామన్ తీసుకున్నాను. A ప్లస్ X ఇది ఇలాగే ఉండిపోయింది. Y ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. Y ఈక్వల్ టు 1 ప్లస్ A బై X డివైడెడ్ బై 1 ప్లస్ A ఇంటూ B. Y బై X. ఇప్పుడు ఇక్కడ X మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి యువతల పక్క తీసుకొస్తే డినామినేటర్ అవుతుంది కాబట్టి
ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ ఏ ఆఫ్ ఎస్. ఇది దీని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఒకసారి మళ్ళీ చూడండి దీని యొక్క ఫుల్ ట్రాన్స్ఫర్. వీడియో ఒకవేళ మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వాళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకి పంపించండి. థ్యాంక్స్.